మేలుకోవయ్య మమ్మేలుకో శ్రీరామ మేలైన సీత సమేత విరామ మేలుకోవయ్య మమ్మేలుకో శ్రీరామ మేలైన సీత సమేత విరామ మేలుకోవయ్యా నారదాదులు నిన్ను కోరి నీ మహిమలన వారిగా పాడుచున్నారిపుడు నారదాదులు నిన్ను కోరి నీ మహిమలన వారిగా పాడుచున్నారిపుడు తెల్లవారగా వచ్చినది శ్రీరామనవనీత క్షీరములు బాగుగా ఆరగింపను వేగ తెల్లవారగా వచ్చినది శ్రీరామనవనీత క్షీరములు బాగుగా ఆరగింపను వేగ మేలుకోవయ్య మమ్మేలుకో శ్రీరామ మేలైన సీత సమేత విరామ మేలుకోవయ్యా శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ త్యాగరాజ కృతి భౌళి రాగంలో కూర్చబడిందనమాట. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ కృతిని. మరొకసారి ఆవిడకి అభినందనలు తెలుపుతూ యోగ వాసిష్టంలో నిన్న మనం సరస్వతీదేవి ఈ లీలకి వ్యావహారిక దృష్టిలో మరణం అంటే ఏమిటి, జీవుడికి మరణం ఏ విధంగా సంభవిస్తుంది అన్నది చెప్పుకుంటూ వస్తూ, అలాగే తత్వ దృష్టిలో ఏ విధంగా అసలు మరణం అనేది ఉందా లేదా, తత్వజ్ఞానులు దేన్ని తెలుసుకున్నారు అన్నదాన్ని మనలాంటి వాళ్ళకి అర్థం అవడం కోసం మళ్ళీ లీలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దాన్ని మనం కూడా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరో దృష్టితోటి చూస్తే గనక, అంటే వ్యావహారిక దృష్టితో చూస్తే చేతనుడికి యొక్క అంటే చైతన్యం యొక్క మరణం అంటే ఏమిటి, ఒక దేహం విడిచిపెట్టి ఇంకో దేహంలోకి చేరడమా, లేకపోతే పూర్తిగా నాశనం అయిపోవడమా? పూర్తి నాశనమే మరణం అనుకుందాం. మరి ఆ నాశనం ఎవరు చేస్తారు, ఎవరు చేశారు? తనకు తానే నాశనం చేసుకున్నాడా? పైవారెవరన్నా నాశనం చేశారా? తనను తాను ఎవరూ నాశనం చేసుకోరు కనుక పైవారే నాశనం చేసి ఉండాలి. కానీ చైతన్యము అద్వితీయమని ఇదివరకే మనం చెప్పుకున్నాం. అద్వితీయుడికి మరి పైవాడు ఎక్కడ దొరుకుతాడు? కనుక నాశరూపమైన మరణం చైతన్యానికి ఉండడానికి వీల్లేదు. అంటే మనందరం కూడా శుద్ధ చైతన్యం అని చెప్తున్నారు కాబట్టి ఈ రకంగా తీసుకొచ్చారనమాట. చైతన్యానికి నాశనం ఉందనుకుంటే మరో చిక్కు కూడా వస్తుంది. కుండకి మట్టి ఎలాంటిదో జగత్తుకి చైతన్యం అలాంటిది. మట్టి నశించిపోతే కుండ ఏమైపోతుంది? అది నశించిపోవాల్సిందేగా. అలాగే చైతన్యం నశించిపోతే ప్రపంచం అనేది కనిపించకుండా పోవాలి. అది ఎలా కుదురుతుంది? కాబట్టి ఈ కారణం వల్ల కూడా చైతన్యానికి నాశనం లేదు. ఇది నిశ్చయమైంది. పూర్తిగా నాశనమైపోవటమే మరణమనే పక్షం కుదరడం లేదు కనుక ఇక జీవుడు ఒక దేహం నుంచి మరొక దేహానికి మారడమే
మరణం అని నిశ్చయం చేసుకోవాలి మనం. అలా అంటే లోకంలో ఏ జీవుడు మరణించడం లేదని, అలాగే ఎవడు జన్మించడం లేదని, కేవలం పైతొడుగులు మాత్రమే మారుతున్నాయని ఒప్పుకున్నట్లే అవుతుంది. కాబట్టి జన్మ అనేది మరణం అనేది రెండూ కూడా భ్రాంతి రూపాలే. ఈ భ్రాంతికి కారణం వాడి వాసనలే. ఈ వాసనలు, ఈ ప్రపంచం కూడా భ్రాంతి రూపాలే అని తత్వం తెలిస్తే అదే ముక్తి అన్నారు ఆవిడ. వెంటనే ఈ పద్మలీల, అమ్మ సరస్వతి, లోక వ్యవహారంలో కనిపించే జన్మమరణాల గురించి ఇంకా కొంచెం వివరంగా వివరించు. మరణించిన జీవులు ఏ రకంగా మళ్ళీ మరో శరీరాన్ని తీసుకుంటారు? వారు సంచరించే లోకాల సత్యత్వం ఎలాంటిది అంటూ ఓ గంభీరమైన ప్రశ్న వేసింది. అప్పుడు సరస్వతీదేవి అన్నారు, లీలా, మరణ సమయం వచ్చేసరికల్లా వాక్కు మొదలైన ఇంద్రియాలన్నీ మనస్సులో లీనమైపోతాయి. మనస్సు ప్రాణంలో లీనమైపోతుంది. ప్రాణం జీవ చైతన్యంలో లీనమైపోతుంది. జీవ చైతన్యం ఈ పరమాత్మలో లీనం అవుతుంది. కానీ ఆ సమయంలో జీవ చైతన్యానికి అంతఃకరణం అనే ఉపాధి ఉంటుంది. నిజానికి ఈ ఉపాధికే జీవుడు అన్న పేరు. మనోరూపమైన ఉపాధి ఉంటుంది కనుక ఆ జీవుడు పూర్వవాసనా బలం చేత తన ఉన్న చోటనే పెద్ద ప్రయాణం చేసినట్లుగా అధ్యాస చేసుకుంటూ ఉంటాడు. అంటే కల్పన చేసుకుంటూ ఉంటాడనమాట. ఇలాంటి దశలో జీవుణ్ణి లోకులు ప్రేత అని పిలుస్తుంటారు. తతో సౌప్రేత శబ్దేన ప్రోచ్యతే వ్యవహారిభిః చేతనం వాసనామిశ్రం ఆమోదానిలవత్ స్థితం అన్నారు. అంటే ఇది సర్గ 55లో 7వ శ్లోకం అన్నమాట. చైతన్యంలో పూర్వవాసనలు ఎలా ఉంటాయి అంటే గాలిలో సువాసనలు ఉన్నట్లుగా ఉంటాయి. గాలి వేరు, సువాసన వేరు, అయినా వాటిని మనం విడిగా గుర్తుపట్టలేం. జీవుడు ప్రతిరోజు కలలో తనకి తానే మరో శరీరాన్ని కల్పించుకొని దాంతో రకరకాల వ్యవహారాలు చేసినట్లుగా మరణాంతరం కూడా పరలోకం అనే లోకాన్ని, అక్కడ గమనాన్ని, అక్కడ తనకు శరీరాన్ని, భోగాలను కల్పించుకుని అనుభవిస్తూ ఉంటాడు. మరణించిన జీవులు చేరే పరలోకాల సత్యత్వం ఇంత మాత్రమే అంటూ ఆవిడ చెప్పి ఇంకేమన్నారు పద్మలీల, మరణించిన జీవులు 2 రకాలమ్మా, పాపాత్ములు, ధర్మాత్ములు. వీరిలో ప్రతి ఒక్కడూ సామాన్యుడు, మధ్యముడు, ఉత్తముడు అని మళ్ళీ 3 రకాలుగా ఉంటారు. కాగా వీళ్ళు మొత్తం 6 రకాలు. సామాన్య పాపి, మధ్యమ పాపి, అధమ పాపి, సామాన్య పుణ్యాత్ముడు, మధ్యమ పుణ్యాత్ముడు, ఉత్తమ పుణ్యాత్ముడు. అయితే ఇవేమీ శాశ్వత పదవులు కాదు సుమి. ఉదాహరణకి అధమ పాపి కొన్ని తీవ్ర శిక్షలను అనుభవించి మధ్యమ పాపిగా మారచ్చు. తరువాత క్రమంగా నానా జన్మలు ఎత్తి ఆ పరంపరలో ఎక్కడో అదృష్టం కలిసొచ్చి మోక్షం పొందొచ్చు. సామాన్యంగా అధమ పాపులు రాళ్లుగా గాని చెట్లుగా గాని పుడతారు. మధ్యమ పాపులు చెట్లుగానే పుట్టి క్రమంగా జంతు జన్మలను పొందుతారు. ఇక సామాన్య పాపి మనిషి జన్మ ఎత్తుతాడనమాట. ఉత్తమ పుణ్యాత్ములు దేవలోకాల్లో జన్మిస్తారు. మధ్యమ పుణ్యాత్ములు కిన్నర కింపురుషాది లోకాల్లో జన్మిస్తారు. సామాన్య పుణ్యాత్ములు మానవుల్లోనే కొంచెం ఉత్తమ మానవులుగా జన్మిస్తారు అని చెప్పారనమాట. ఇంకా ఆవిడకి అర్థం కావట్లేదని ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇతర లోకాలకి చేరిన జీవులు అక్కడ కర్మఫలం అనుభవించడం పూర్తవుతుంది కదా లీలా, అప్పుడు గాలి ద్వారా వర్షంలోకి వస్తారు. వర్షం ద్వారా ఏదో ఒక చెట్టులోకి చేరతారు. చెట్టు ద్వారా గింజలోకి చేరతారు. గింజ ద్వారా దాన్ని తినే పురుష జీవుల్లోకి చేరతారు. వారి ద్వారా స్త్రీ జీవుల్లోకి చేరతాయి. ఆ తల్లి ద్వారా ఆ తల్లిదండ్రుల జాతికి చెందిన శరీరాన్ని పొందుతారు. ఇది మరణించిన జీవుల శారీరక పరిణామ క్రమం. ఇక వీళ్ళ మానసిక పరిణామం ఎలా ఉంటుందో చెప్తాను నేను. అంటే ఏమిటి? మొట్టమొదట నేను మరణించానని వాడు గుర్తిస్తాడు. తర్వాత నా బంధువులు చేసిన ప్రేతకర్మల వల్ల నాకు కొత్త శరీరం తయారైంది అని అనుకుంటాడు. యమభటులు నన్ను తీసుకుపోతున్నారు అని అనుకుంటాడు. నేను యమపట్టణం చేరాను అనుకుంటాడు. పుణ్యాత్ముడైతే
అక్కడ దేవ విమానాలు వచ్చి తన దేవలోకంలోకి తీసుకుపోయాయి అని అనుకుంటాడు. దారంతా అందంగా సుఖంగా ఉంది అనుకుంటాడు. అదే పాపాత్ముడైతే దీనికి భిన్నంగా తన్ను క్రూర యమభటులు నరకలోకానికి లాక్కుపోతున్నట్లు దారంతా సంకటంగా ఉన్నట్లు అనుకుంటాడు. మధ్యముడవుతే యమధర్మరాజు తనను గురించి పాపపుణ్యాలు విచారణ చేస్తున్నట్లుగా అనుకుంటాడు. ఇదంతా ఎవడికి వాడి సంస్కారాలను బట్టి తన మీద తానే ఆరోపణ చేసుకుంటూ ఉంటాడు. అందువల్ల ఎవడి కల వాడిదే అయినట్లయింది. ఈ లోక కల్పనలు కూడా ఎవడివి వాడివే. ఇక మరో జన్మకు చేరబోయే ముందు ఏ వరి గింజలోనో ప్రవేశించినప్పుడు మొదట ఆ గింజను నేనే అనుకుంటాడు. ఆ తర్వాత క్రమంగా ఈ మొలకను నేనే, ఈ కాడను నేనే, ఈ కంకిని నేనే, ఈ ధాన్యం నేనే, ఈ మొత్తం మొక్కను నేనే అనుకుంటాడు. మనిషి గర్భంలో ప్రవేశించినప్పుడు మాత్రం గర్భంలో ఉండగా వెనకటి జన్మలన్నీ వాడికి గుర్తుకొస్తాయి. ఈ గింజగా ఉండడం, మొక్కగా ఉండడం మొదలైనవి జీవి స్వర్గ నరకాలలాగా భోగస్థానాలు కావు. ఎందుకంటే వాడికి ఆ దశలో శరీరం కానీ ఇంద్రియాలు కానీ ఉండవు. మొత్తం మీద జన్మించాక మళ్ళీ ఈ కష్టసుఖాలు, ముసలితనము, మరణము, మళ్ళీ పరలోక ప్రయాణము, మళ్ళీ భూలోక జననం, ఈ చక్రం తప్పదు. ఈ చక్రం ఎప్పటి వరకు జరుగుతుంది అంటే మోక్షం వచ్చేదాకా ఆగదు అన్నారు. అప్పుడు లీల మరో ప్రశ్న వేశారు. ఏంటా ప్రశ్న? దేవి, మామూలు జీవుల విషయంలో ఇదంతా బాగానే ఉంది కానీ మొట్టమొదటి జీవి అయిన హిరణ్యగర్భుడు కూడా జీవుడే కదా, మరి ఆయనకు కూడా ఈ చక్రం ఉంటుందా అంటూ ప్రశ్న వేసింది. అప్పుడు సరస్వతీదేవి నవ్వి, లీల, ఆ హిరణ్యగర్భుడికి భ్రాంతి లేదు తల్లి. మామూలు జీవుడు తన మీద ప్రపంచాన్ని ఆరోపించుకున్నప్పుడు తన స్వరూపాన్ని తాను మర్చిపోతున్నాడు. హిరణ్యగర్భుడు ఎప్పటికీ ఆరోపించుకోడు, కానీ తన స్వరూపాన్ని మర్చిపోవడం లేదు. తన స్వరూపాన్ని మర్చిపోకపోతే అది భ్రమ కాదు. హిరణ్యగర్భుడికి ఆరోపితమైన ప్రపంచం అంతా కనిపిస్తూనే ఉంటుంది, కానీ అది సత్యం అని ఆయన అనుకోడనమాట. అందువల్ల ఆయనకి ఆ రకమైన చక్రం ఉండే వీల్లేదు. ఆయన జీవుడే కదా అన్నావు నువ్వు. జీవుడంటే ఏమిటి చెప్పు? ఉపాధితో కూడి ఉండడం. దీన్నే ఉపాధిలో ప్రతిబింబించడం అంటారు. ఉపాధిలో మళ్ళీ రెండు భాగాలున్నాయి. ఒకటి చైతన్యము, ఆరోపితమైన అచేతనాంశం. ఈ చైతన్యాంశ బుద్ధి ద్వారా స్థూల శరీరాన్ని చేరుతుంది. ఆ బుద్ధి చైతన్యంతో సహా ఇంద్రియ గోళాలకు చేరుతుంది. ఇంద్రియ గోళాల ద్వారా విషయ జ్ఞానం కలుగుతుంది. కాగా విషయాలు, ఇంద్రియాలు, బుద్ధి, ఉపాధి ఇవన్నీ జడాలే. వీటన్నిట్లోనూ వ్యాపించి ఉన్నది ఏమిటి? చైతన్యం. ఈ చైతన్య స్వరూపమే తన యొక్క నిజస్వరూపం అనే విషయం మర్చిపోయినవాడు సామాన్య జీవుడు. అది ఏమాత్రం మర్చిపోకుండా ఉన్నవాడు హిరణ్యగర్భుడు. ఈ భేదాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు సుమా. దీనివల్లనే ఆయనకి జనన మరణ చక్రం సంక్రమించదమ్మాయి అంటూ లీలకి ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. లీలావతి మొహం చూసి ఆవిడకి ఇంకా కొంచెం మెలికలుగా ఉంది అని అనిపించి ఆవిడ దాన్ని ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎలాగా? పద్మలీల, మన చర్చ చూసావు, చాలా మెలికలు తిరిగిపోయింది కదా. మొదట నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన విధూరథ లీలను చూసి పద్మరాజ మందిరంలోని మనుమలు ఎలా భావిస్తారో అని అడిగావు. అందరూ ఆధ్యాసలోనే ఉన్నారు కనుక వ్యవహారం అంతా సహజంగానే ఉంటుంది అని నేను చెప్పాను. ఆ తర్వాత నువ్వేమన్నావు? విధూరథ లీల స్థూల శరీరంతో భర్త దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అని అడిగావు. అప్పుడు నేను ఆతివాహిక శరీరం వస్తే స్థూల దేహం ఉండదని చెప్పాను. అక్కడి నుంచి చర్చ మనకి మలుపు తిరిగింది కదా. స్థూల దేహం అంటే ఏమిటి, ఆతివాహిక దేహం అంటే ఏమిటి, ఈ ప్రపంచం మనసు లోపల ఉందా బయట ఉందా అని చర్చ మొదలైంది. ఈ చర్చలో కల్పితమైన ఈ ప్రపంచంలో గల నియమబద్ధత గురించి ప్రశ్న వచ్చింది. అవునా కదా? హిరణ్యగర్భ సంకల్పం వల్లే ఆ నియతి ఏర్పడిందని నేను చెప్పాను. ఆ నియతి జడ పదార్థాలకే కాకుండా జీవులకి, వారి జనన మరణాలకు కూడా ఉంటుందా అంటూ నువ్వు ప్రశ్న వేశావు. నేనేమన్నాను? ఉంటుంది అన్నాను. అక్కడి నుంచి మరణతత్వాన్ని గురించిన చర్చ వచ్చింది. మరణ దుఃఖం అందరికీ ఒకటేనా లేక వేరువేరుగా ఉంటుందా? మరణం శరీరానికా చైతన్యానికా? మరణ సమయంలో శరీరంలో జరిగే ప్రక్రియ ఏమిటి? మరణాంతరము ప్రేత జీవులు ఎలా వ్యవహరిస్తారు అనే విషయాలు కూడా మనం చర్చించుకున్నాం.
దాని మీద నుంచి జనన మరణ చక్రం హిరణ్య గర్భుడికి ఉంటుందా ఉండదా అంటూ ప్రశ్న వేశావు నువ్వు. ఉండదని నేను నీకు నిరూపించాను. పద్మలీల, ఈ విధంగా మలుపులు తిరిగిన మన చర్చలో అసలు విషయం ఏమిటి వచ్చింది? జీవులు అనుభవించే రకరకాల లోకాల తత్వం ఏమిటి అనేది. మన చర్చనిక ప్రధాన అంశంతో మనం సమన్వయించుకొని చూద్దాం. జీవుడు, ప్రపంచం అనే 2 పదాలు మనం ఉపయోగిస్తున్నాం కదా. మన ఉద్దేశంలో జీవుడంటే చేతన పదార్థము, ప్రపంచం అంటే జడచేతన పదార్థాల మిశ్రమం. ఈ భావం సత్యమేనా అని ఆలోచించాలి. మనం జడమని పిలిచేది మన బుద్ధి చేత చైతన్యం మీద ఆరోపింపబడినదే. మనం చేతనమని పిలిచేది అలాంటిదే. అంటే రెండిటికి అధిష్టానం ఏమైంది? అక్కడ చైతన్యమే అయింది. పైన ఆరోపింపబడిన నామరూపాలు మాత్రం వేరు, అంతే. ఇలా ఈ రెండిటికి మూల పదార్థం ఒకటే అయినా ఆ రెండు ఒకదాన్ని ఒకటి తెలుసుకోలేకుండా ఉన్నాయి. ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే, రాతిలో ఉన్న కప్ప బయటి కప్పను తెలుసుకోలేనట్లుగా ఉంది. యథోత్తరాబ్ది జనత దక్షిణాబ్ది జనం స్థితం. ఉత్తర సముద్ర తీరం ఉన్నవాడికి దక్షిణ సముద్ర తీరాన కూడా తనలాంటి మనుషులే ఉంటారనే విషయం తెలీదు. అలా ఉంది అంటూ ఇక్కడ 61వ శ్లోకం 62వ శ్లోకం మనకి సర్గ 55లో ఉన్నాయన్నమాట. అవి 2 చెప్తున్నాయి. ఆ రకంగా ఈ మూల పదార్థం ఒకటైనా కూడాను ఒకదాన్ని ఒకటి తెలుసుకోలేకుండా ఉన్నటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము అంటూ ఇక్కడ చెప్పడం జరిగింది. సృష్టి మొదట్లో సమష్టి చర్చగాత్మ అయిన చిదాకాశం చేసిన సంకల్పాల ప్రకారం ఆయా వస్తువులు జడాలుగా, ఆయా వస్తువులు చేతనాలుగా అనుభవానికి వస్తున్నాయి. ఆనాడు హిరణ్య గర్భుడు చేసిన నియమం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ప్రాణవాయువు కలదిగా కనిపిస్తే లోకులు దాన్ని సజీవ పదార్థం అంటున్నారు, అది కనిపించకపోతే జడ పదార్థం అనేస్తున్నారు. ఇంతకంటే తేడా ఏముంది వీటికి? పద్మలీల, ప్రపంచంలో కనిపించే వస్తువుల్లో ఒక భేదం, ఒక విలాసం. ఇది సత్యంలాగా కనిపించే అసత్యం అన్నమాట మనకి. దీనిలో జరిగే సంఘటనలన్నీ కూడాను పూర్వవాసనలు బట్టే జరుగుతున్నాయి. పద్మలీల, ఇక ఈ విధూరద జీవుడు పూలరాశిలో ఉన్న నీ భర్తగారి శవం యొక్క హృదయ గోళంలో ప్రవేశించబోతున్నాడు. ఇప్పుడు అది గమనించు నువ్వు అంటూ ఆవిడ్ని అటువైపు తిప్పారనమాట. అప్పుడు పద్మలీల ఏమడిగింది? దేవి, ఈ విధూరద జీవుడు ఏ మార్గంలో వెడుతున్నాడు? మనం కూడా ఆయన్ని చూస్తూ ఆ దారినే పోవాలి కదా అన్న ప్రశ్న వేసింది. అప్పుడు దానికి సమాధానం మరి సరస్వతీదేవి ఏమని చెప్తున్నారు అన్నది మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఎప్పట్లాగే రాముల వారి కీర్తనతోటి మొదలుపెట్టి మనం రేపటి ఎపిసోడ్లో ఈ ప్రశ్నకి జవాబుని విందాం. అంతవరకు సెలవు.